వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పోతుల సునీత బీజేపీ ఎంట్రీపై టీడీపీ ఎందుకు ఫైర్ అవుతోంది అని చెప్పేసి మనం ఒక టైటిల్ కాయిన్ చేయడం జరిగింది. దాని గురించి ఈరోజు మనం అనాలిసిస్ చేయబోతూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే పోతుల సునీత గురించి, ఆమె రాజకీయ ఏదైతే ప్రస్థానం కానీ, ఆమె భవిష్యత్తు గురించి కానీ, వైఎస్ఆర్సీపీలోకి ఆమె ఎంట్రీ కానీ మనం చాలాసార్లు చెప్పుకునే ప్రయత్నం చేసాం. అయితే హఠాత్తుగా ఆమె ఇటీవలే బీజేపీలో చేరిన తర్వాత అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జిల్లాలో కావచ్చు, అదేవిధంగా ఆమె అనుచరులు కూడా ఆమె తీసుకున్న ఒక నిర్ణయం అయితే మాత్రం ఈరోజు చర్చనీయాంశం అవుతూ ఉంది. ఇక ఆమెని కళ్ళు మూసుకుని మరి ఈరోజు బీజేపీ, టీడీపీ అండ్ దెన్ జనసేన అండ్ బీజేపీ కూటమిలాగా కలిసి ఉన్నాయి. అంటే ప్రభుత్వంలోకి రాకముందే కలిసే పొత్తులు పెట్టుకుని ఆ తర్వాత ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసి ఈరోజు ప్రభుత్వంలో కూడా బీజేపీ భాగస్వామిగా ఉంది. ఏదైనా ఒక డెసిషన్ రాజకీయ పరంగా తీసుకోవాలన్నా చాలామంది అనుకోవచ్చు ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాల్లో మూకుమ్మడి నిర్ణయాలే ఉంటాయి మ్యాక్సిమం. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే అటు మంత్రులుగా బీజేపీ వాళ్ళు ఉన్నా, జనసేన వాళ్ళు ఉన్నా మ్యాక్సిమం దాని మీద ఆమోద ముద్రే వేస్తారు. ఎక్కడ వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలు ఉండవు. కానీ వేరే రాజకీయంగా వచ్చేటప్పటికి రాజకీయంగా కూడా మూడు పార్టీలు కలిసి ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటాయి. కానీ చాలా సందర్భాల్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. అలాంటిది ఒక బాలినేని విషయంలో మనం చూసాం. ఒంగోలు నుంచి బాలినేని జనసేనలోకి వస్తానంటే స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు దానికి అడ్డుపడడం జరిగింది. కొంతమంది లోకేష్ని కూడా కలిశారు, చంద్రబాబు నాయుడుని కూడా కలిశారు. ఎందుకంటే బాలినేని వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో తనను బాగా ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి చాలామంది ఆ రోజు అధిష్టానాన్ని కలవడం జరిగింది. కానీ అది పూర్తిగా పవన్ కళ్యాణ్ నిర్ణయం కాబట్టి, పవన్ కళ్యాణ్ డెసిషన్ కాబట్టి మేము అడ్డు చెప్పలేం. అది కూడా ప్రభుత్వ పరంగా కాదు, పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం కాబట్టి దాన్ని మేము ఏమనలేమని చెప్పి ఆ రోజు టీడీపీ వైపు నుంచి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఆన్సర్ వచ్చింది టీడీపీ అధిష్టానం నుంచి. అట్లాగే అలా కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి పొలిటికల్గా. ఎందుకంటే మూడు పార్టీలకి ఒకే అభిప్రాయాలు ఉండవు, మూడు పార్టీలకి చాలా భేదాభిప్రాయాలు ఉంటాయి పొలిటికల్ డెసిషన్స్ తీసుకునే క్రమంలో. అలా ప్రభుత్వంలో అయితే మూడు కలిసే ఉన్నాయి కాబట్టి ఇన్వాల్వ్ అవ్వచ్చు ఒకరి దాంట్లో ఒకరు. కానీ ఈ పార్టీ పరంగా ఒక పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మరొక పార్టీ అయితే సవాల్ చేయలేదు. కానీ ఈరోజు ఒక సెన్సిటివ్ పీరియడ్ ఉంది. మొన్న ఎన్నికలకు ముందు, 24 ఎన్నికల కంటే ముందు, అలాంటి సెన్సిటివ్ పీరియడ్లోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన క్రమంలో పవన్ కళ్యాణ్ తానే స్వయంగా వెళ్ళి పొత్తులను అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత అటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు పురంధేశ్వరి ఇలాంటి వాళ్ళ చొరవతోనే అటు బీజేపీ కూడా రాష్ట్రానికి వచ్చింది, అటు టీడీపీ కూటమితో చేతులు కలిపింది. ఈ ముగ్గురు కలిసి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేశారు. కాబట్టి అసలు యాక్చువల్గా మొన్నటి ఎన్నికలు జనం వర్సెస్ జగన్ అన్నట్టుగా జరిగాయి. కాబట్టి మొత్తానికైతే కూటమి చాలా భారీ మెజారిటీతో విజయదుందు మోగించింది, ఈరోజు అధికారంలో ఉంది. అందుకే ఇక్కడ సోషల్ మీడియా కూడా జగన్ పుణ్యమాన్ని చాలా యాక్టివ్ అయింది. జనం వర్సెస్ జగన్ అన్న ఒక మూడ్ రావడానికి కూడా సగం సోషల్ మీడియా కారణం. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ఎండగడతా వచ్చింది. కాబట్టి జనంలో కూడా అంత అవేర్నెస్ పెరుగుతూ వచ్చింది. అలాంటి క్రమంలో ఈరోజు అటు రాజకీయంగా, పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా అవతల వాళ్ళు దాన్ని ఆక్షేపిస్తూ ఉన్నారు. అలాంటి ఇష్యూనే ఈరోజు ఒక బాలినేని కానీ మనం చెప్పుకున్న ఇష్యూ. అదేవిధంగా అడారి ఆనంద్, విజయ డైరీ చైర్మన్, ఏదైతే విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కానీ ఇలాంటి ఇష్యూస్ మనం చూస్తూ ఉన్నాం. అలాంటిదే ఇష్యూ ఈకోలోకి వచ్చే మరొక ఇష్యూ ఎవరంటే పోతుల సునీత. మనకు తెలిసిందే, పోతుల సునీత అనంతపురం నుంచి టీడీపీని రిప్రజెంట్ చేశారు. గతంలో అలంపూర్ నుంచి కూడా ఆమె ఉమ్మడి రాష్ట్రంలో పోటీ చేయడం జరిగింది, ఓడిపోవడం కూడా జరిగింది. అక్కడి నుంచి మనం చూసుకుంటే 14 ఎన్నికలు వచ్చేటప్పటికే ఆ రోజు కర్ణం బలరాం పోటీ చేసి ఓడిపోయారు ఇక్కడ. ఎందుకంటే కర్ణం బలరాం ఫ్యామిలీకి అత్యంత సన్నిహితురాలుగా పోతుల సునీతకు పేరుంది. ఆమె ఆ రోజు పోటీ చేసి ఓడిపోతే, చీరాల నుంచి 14 ఎన్నికల్లో కర్ణం బలరాం కూడా పోటీ చేసి అద్దంకి నుంచి ఓడిపోతే ఆ రోజు వాళ్ళిద్దరికీ కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. కర్ణం బలరాం కొడుక్కి కార్పొరేషన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. కర్ణం బలరాము, పరిటాల ఫ్యామిలీ చొరవతోనే ఆ రోజు ఆవిడకి ఎమ్మెల్సీ వచ్చింది. ఇక 2019 ఎన్నికలు వచ్చాయి. 19 ఎన్నికల్లో ఆ రోజు పార్టీ అధికారానికి దూరమైంది టీడీపీ అధికారానికి దూరమైన కొద్ది రోజుల్లోనే పోతుల సునీత వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. యాక్చువల్గా ఆవిడ కంటే ముందుగా కర్ణం బలరాం వెళ్ళడం జరిగింది. కర్ణం బలరాం ఎందుకు వెళ్ళారో మనకు తెలుసు. అటు అద్దంకిలో గొట్టిపాటి రవి ఆల్రెడీ టీడీపీలోకి వచ్చిన కారణంగా 19లో ఆయనకే టికెట్ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబుకి వచ్చింది. సో అటు కర్ణంకి టికెట్ ఇవ్వకుండా పక్కన పెడతారనే వార్తలు వస్తూ ఉన్నాయి అప్పుడే. అలాంటి సమయంలోనే చీరాల్లో టీడీపీ అభ్యర్థిగా ఉన్న ఆమంచి ఆ రోజు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ అభ్యర్థి లేరు కాబట్టి కర్ణం బలరావుని కన్విన్స్ చేసి, బతినాడి అటు కొండయ్యని కన్విన్స్ చేసి కర్ణం బలరాం చంద్రబాబు నాయుడు చీరాలకు పంపారు. సో చీరాల నుంచి ఆ రోజు కర్ణం బలరాం పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత ఆమంచి ఓడిపోయారు వైఎస్ఆర్సీపీ నుంచి. అయితే ఆమంచి ఓడిపోయిన తర్వాత అనేక రకాలుగా కర్ణం బలరాము కొన్ని రోజులకే, ఎందుకంటే పార్టీ అధికారం కోల్పోయింది కాబట్టి ఆయన ఎప్పుడు కూడా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూనే ఉంటారు. మరోసారి ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు.
వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత ఎందుకంటే అక్కడ ఆమంచి కృష్ణమోహన్ అనఫిషియల్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆ సఫికేషన్ కర్ణం బలరాం తీసుకోలేకపోయారు. సో అటు బాలినేని లాంటి వాళ్ళతో సయోధ్య కారణంగా తనకు వచ్చిన హామీ కారణంగా కొడుకు విషయంలో అటు వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. సో ఆయనతో పాటు ఆయన గ్రూప్లో మనిషి కాబట్టి ఆయనతో పాటే పోతుల సునీత కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేసింది. సో మొత్తానికైతే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు ఆవిడ, అటు కర్ణం బలరాం కూడా వెళ్ళారు. వీళ్ళిద్దరికీ తేడా అదే. కర్ణం బలరాం ఎప్పుడు కూడా ఆయన చంద్రబాబు నాయుడికి సమకాలీకుడు రాష్ట్ర రాజకీయాల్లో. ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు చక్రం తిప్పిన వ్యక్తిగా, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తిగా, జిల్లా నుంచి రిప్రజెంట్ చేసిన వ్యక్తిగా కర్ణం బలరాంకి పేరుండేది. అందుకే ఆయన ప్రకాశం పులి అని పిలిపించుకునేవాళ్ళు. అలాంటి కర్ణం బలరాం ఎప్పుడు కూడా ఆయన హద్దులు దాటో లేకపోతే ఆయన శృతి మీరి ఏదైతే రాజకీయంగా విమర్శలు చేసిన సందర్భాలు ఉండవు. ఆయనకైనా మాటలు నచ్చకపోతేనో లేకపోతే తన ప్రత్యర్థులు ఏమైనా అంటేనో వాళ్ళ మీద ఏదో ఒకటి మామూలుగా రాజకీయ విమర్శలే చేస్తూ ఉంటారు ఆయన. చంద్రబాబు నాయుడు విమర్శించే క్రమంలో కూడా రాజకీయ విమర్శలే చేస్తూ వచ్చారు ఆయన. గొట్టిపాటి రవిని పార్టీలోకి తీసుకున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు ఈ విషయంలో. కానీ ఎక్కడ కూడా తన పరిధి దాటి ఒక బూతులతోనో లేకపోతే ఇంకో భాషతోనో ఒక శృతి మించిన భాషతోనో రెచ్చిపోయిన సందర్భాలు అయితే లేవు ఆయన. సో ఆయన శిష్యురాలుగా ఆమెకు పేరుంది, ఆయన సహచరురాలుగా పేరుంది. ఆయనతో పాటే ఆమె వైసీపీలోకి వెళ్ళింది. ఆయన కారణంగానే టీడీపీలో ఎమ్మెల్సీ వచ్చింది. అయినా సరే పోతుల సునీత వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత రోజా వాళ్ళ అక్కలాగా బిహేవ్ చేసేది. ఆమె నోరు ఎలా అంటే గట్టు తెగిన గోదావరిలో ఉండేది. తనకి ఏ పార్టీ అయితే తనకి టికెట్ ఇచ్చి ఓడిపోయినా కూడా తనకి ఎమ్మెల్సీ ఇచ్చిందో అదే పార్టీ మీద మాటకు ముందు విరుచుకుపడేది. లోకేష్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే దగ్గర నుంచి భువనేశ్వరి బ్రాహ్మణి మీద కూడా చాలా చీప్గా కామెంట్స్ చేసేది పోతుల సునీత. ఇది ఎవరు కూడా టీడీపీ క్యాడర్కి అన్నీ కూడా గుర్తుంటాయి, సోషల్ మీడియాకు కూడా గుర్తుండే ఉంటాయి. ఆ రోజు ఆమె చేసిన కామెంట్స్ రోజా ఇన్ని సంవత్సరాలుగా ఆ పేరు తెచ్చుకుంటే ఆ విషయంలో ఆమె ఒక్క అరగంట ప్రెస్ మీట్తోనే అంత పేరు తెచ్చుకుంది. రోజా కంటే ఎక్కువ పేరు తెచ్చుకుంది అలాంటి పనికిమాలిన లాంగ్వేజ్ వాడడంలో. ఎవరైనా సరే కర్ణం బలరాం శిష్యురాలుగా పేరున్నప్పుడు ఆయన చూసైనా భాష మీద పట్టు ఉండాల్సింది. ఆ భాష ఎలా ఉంటుంది, రాజకీయాల్లో ఉంటే ఎంత హుందాగా ఉండాల్సింది అనేది ఆయన చూసన్నా నేర్చుకోవాల్సింది. కానీ పార్టీలు మారారు, సెల్ఫ్ గోల్స్ చేసుకున్నారే కానీ తన భాష మీద ఎప్పుడు కూడా ఆయనకు అదిపే ఉండేది. కర్ణం బలరాం కావచ్చు, ఆయన కొడుకు వెంకటేష్కి కావచ్చు. బట్ వేరే పోతుల సునీత తీసుకున్నట్లయితే అప్పటికే కర్ణం బలరాము శిష్యురాలుగానో ఆయన వెంట నడిచిన వ్యక్తిగానో పేరున్న తన అదుపు తప్పింది తన మాట. ఎన్నోసార్లు చాలా దారుణంగా మాట్లాడేవాళ్ళు. రోజా దగ్గర తీసేసి మహిళా అధ్యక్షురాలు పదవి కూడా ఆమెకి ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. మొత్తానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయడానికి చాలా అరాచకంగా పోతుల సునీత బిహేవ్ చేసేవాళ్ళు. వేరాజ్ 2024 వచ్చింది. టికెట్ ఎక్స్పెక్ట్ చేసినా ఆమెకు ఆ ఎన్నికల్లో టికెట్ అయితే రాలేదు. ఎందుకంటే ఎమ్మెల్సీ కూడా ఆయన కూడా ఇచ్చారు కాబట్టి అది కంటిన్యూ అవుతూనే వచ్చింది. అక్కడి నుంచి మనం చూసుకుంటే మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయి ఈరోజు కూటమి అధికారంలో ఉంది. ఓడిపోయిన కొద్ది రోజులకే ఈవిడ రాజీనామా చేసేసారు హఠాత్తుగా. కనీసం కర్ణం బలరాం లాంటి వాళ్ళకి ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా హఠాత్తుగా రాజీనామా చేసి జనసేనలోకి వెళ్దామని చాలా సీరియస్గా ట్రై చేశారు. అటు వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్ళు కూడా ట్రై చేశారు, వైసీపీకి రాజీనామా చేశారు ఆవిడ అటు జనసేనలోకి వెళ్ళేందుకు. కానీ పోతుల సునీత లాంటి ఒక వ్యక్తిని జనసేనలోకి తీసుకోవడానికి అసలు ససిమేరాన్ని టీడీపీ క్యాడర్ ఒప్పుకోలేదు. ఎందుకంటే జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆవిడ చేసిన కామెంట్స్ కానీ ఆవిడ చేసిన హ్యూమిలియేషన్ కానీ ఆ ఫ్యామిలీని అందరికీ గుర్తుండే ఉంది. అందుకే పోతుల సునీత లాంటి వ్యక్తిని జనసేనలోకి తీసుకొచ్చినా రేపొదయం మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే జనసేన అధినేత మీద కూడా అంతే కామెంట్స్ చేసే అవకాశం ఉంటుందని కూడా సోషల్ మీడియాలో ఆమె చాలామంది నెగిటివ్గా ఆమె మీద స్ప్రెడ్ చేశారు. సో ఎందుకంటే ఇవన్నీ కామెంట్స్ ఆన్ రికార్డ్ ఉన్నాయి కాబట్టి. సో అందుకే పోతుల సునీతని జనసేనలోకి నో ఎంట్రీ బోర్డు ఆల్మోస్ట్ పెట్టేసినట్టే. బాలినేని వెళ్ళారు కాబట్టి తాము కూడా వెళ్దామని అనుకోని ఉండొచ్చు. కర్ణం బలరాం లాంటి వాళ్ళనే బాలినేని పట్టించుకోలేదు. ఎందుకంటే బాలినేనికే ఇంతవరకు జనసేన నుంచి క్లారిటీ లేదు, ఒక పోస్ట్ అయితే లేదు ఆయన ఎంతో ఎక్స్పెక్ట్ చేసిన. సో అలాంటప్పుడు ఆయన కర్ణం బలరాంనే తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా పోతుల సునీత విషయం మనం చెప్పేదేం లేదు. సో ఇక అటు రిజైన్ చేస్తున్నారు, ఇటు వైఎస్ఆర్సీపీలో లేరు ఆవిడ, తన పదవి కూడా రిజైన్ చేస్తున్నారు. అటు జనసేనలోకి వెళ్ళేందుకు అవకాశం లేదు. ఇక టీడీపీలోకి వెళ్దామంటే ఆవిడ నోటికి జడిసి ఆవిడ ఆ అనుభవాన్ని చూసిన తర్వాత ఎవరు కూడా పోతుల సునీతని పార్టీలోకి చేర్చుకునేందుకు ఈరోజు టీడీపీలో సిద్ధంగా లేరు. జిల్లాలో ఉన్న క్యాడర్ కూడా, జిల్లాలో ఉన్న నేతలు కూడా ఆమె ఎంట్రీకి ఒప్పుకునే పరిస్థితిలో లేరు. అందుకే చాలా కాలంగా తన పొలిటికల్ ఎంట్రీ మీద ఆమె ఒక సందిగ్ధంలో ఉండి వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఈరోజు మాధవ్ బీజేపీకి కొత్తగా అధ్యక్షుడు కావడం జరిగింది. అలాంటి మాధవ్తో ఆమె చేసిన రాయబారం కావచ్చు, సయోధ్య కావచ్చు
హఠాత్తుగా ఆమెను బీజేపీలోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ముందుగా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండానే డైరెక్ట్ నడ్డా వైజాగ్ వస్తే అక్కడ సభలో మాట్లాడుతున్న క్రమంలో ఆమెను స్టేజ్ ఎక్కిచ్చేసి ఆమెకు బీజేపీ జెండా కప్పించే ప్రయత్నం చేశారు. ఇది చాలామందికి టీడీపీ నేతలకి డైజెస్ట్ కావట్లా. టీడీపీ వద్దు అని చెప్తే బీజేపీ నేతలు ఆమెకు తీసుకునే జెండా కప్పే ప్రయత్నం చేయటం అంటే ఇది ఒక ఇండికేషన్. ఇలాగా చాలామందిని కూడా తీసుకునే ప్రయత్నం చేశారు గతంలో అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆనంద్ విషయంలో ఆయన వైసీపీ నుంచి ఏదైతే బీజేపీలోకి వస్తూ ఉంటే జనసేనలోకి వస్తూ ఉంటే చాలామంది ఒప్పుకోలేదు. ఆయన వెళ్ళి బీజేపీలో చేరిపోయారు. ఇలా టీడీపీ వద్దన్న నేతలు మొత్తాన్ని కూడా బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది అనేది అయితే ఒక చర్చ. పోతుల సునీత మాత్రం ఈరోజు బీజేపీలో రావడానికి కూడా, ఎందుకంటే ఆ పురంధేశ్వరి మీద కూడా అలాంటి కామెంట్స్ చేయడం జరిగింది అదే జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తూ. చాలామందికి అయితే డైజెస్ట్ కావట్లేదు. మాధవ్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఇక్కడ చాలామంది తప్పుపడుతూ ఉన్నారు. మరి పోతుల సునీత విషయంలో బీజేపీ అంత స్మార్ట్గా బిహేవ్ చేసిన పరిస్థితుల్లో అటు ఈ పొలిటికల్ నిర్ణయాన్ని ఈరోజు డినై చేసే పరిస్థితుల్లో టీడీపీ అధిష్టానం లేకపోయినప్పటికీ బట్ సోషల్ మీడియా వేదికగా మాత్రం ఈ ఇష్యూ మీద చాలా వైరల్ అవుతూ ఉంది. పోతుల సునీతని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు టీడీపీ నుంచి. లెట్స్ సీ మరి ఈ విషయంలో టీడీపీ అధిష్టానం ఎలా స్పందించబోతుంది అనేది మనం చూడాల్సి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.